ప్రశాంత్ వర్మ ఎప్పుడు ప్రయోగాలే చేశాడు. కల్కి, జాంబిరెడ్డి ఇలా అన్ని కూడా డిఫరెంట్ జానర్స్. ఈసారి హనుమాన్ అంటూ సూపర్ మ్యాన్ తరహాలో ఓ సినిమాను తీశాడు. అయితే ఆ తరహా కాన్సెప్ట్తో తెలుగులో ఈ మధ్య కాలంలో సినిమాలు రాలేదు. మళ్ళీ ఇంతకాలానికి అలాంటి ఒక కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే హనుమాన్ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు బర్డ్ మీడియాలో చూద్దాం. శౌర్య అస్త్రం పాత్రలో మైకేల్ నివసిస్తూ ఉంటాడు. 10 ఏళ్ల వయసు నుంచే అతనికి సూపర్ హీరో కాన్సెప్టులు అంటే చాలా ఇష్టం. సూపర్ మ్యాన్ డ్రెస్ వేసుకునే తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులు లేని వారికే సూపర్ హీరోగా శక్తులు వస్తాయని భావించిన అతను వారి మరణానికి కారకుడవుతాడు. సూపర్ హీరోగా శక్తులను సంపాదించుకోవాలనే ఆలోచన అంశంగా మారుతుంది. సిరివెన్నెల అనే సైంటిస్ట్ అతన్ని సూపర్ హీరోగా మార్చడానికి తగిన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇక అడవిని ఆనుకుని ఉన్న అంజనాద్రి అనే ఓ గిరిజన ప్రాంతంలో హనుమంతు, అతని అక్కయ్య అంజమ్మ నివసిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేకపోవడంతో హనుమంతును అంజమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన హనుమంతుకి ఉండేలతో గురి చేసి కొట్టగలే నైపుణ్యం ఉంటుంది. అదే ఆయన ఆయుధం. ఇక అతనికి చేతివాటం ఎక్కువే. అందువలన అందరూ దొంగోడు అనే పిలుస్తుంటారు. అదే గూడానికి చెందిన మీనాక్షి అంటే అతనికి చాలా ఇష్టం. ఆ గూడెంలో పాలెగాడు అనే పదవిలో గజపతి ఉంటాడు. తన కనుసన్నల్లోనే ఆ గూడెం ప్రజలంతా ఉండాలని భావిస్తూ ఉంటాడు. ఆ గూడెంలో అతన్ని మించిన వస్తాదు లేకపోవడం వలన అందరూ కూడా ఆయనకి ఎదురు పడడానికి భయపడుతూ ఉంటారు. అయితే ఆ గూడెంలో ఉంటూ పట్టణంలో చదువుకుంటున్న మీనాక్షి ఈ కాలంలో పల్లెగాళ్ళు ఏమిటంటూ అతని ఉనికిని ప్రశ్నిస్తుంది. గజపతి మనుషుల నుంచి మీనాక్షిని కాపాడడానికి చేసిన ప్రయత్నాల్లో హనుమంతు సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో దివ్యమైన వెలుగులు వెదజల్లే ఒక ప్రదేశాన్ని అతను చూస్తాడు. ఆ వెలుగులు వెదజల్లుతున్న ఒక మణిని తీసుకొని అతను తిరిగి వస్తాడు. ఆ దివ్యమైన మణిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ వెలుగు తనపై ప్రసరించినప్పుడు తాను మహాబలుడిగా మారిపోవడం అతను గమనిస్తాడు. అలాగే మబ్బులు పట్టిన సూర్యాస్తమయమైన అది పనిచేయదని గ్రహిస్తాడు. ఆ ప్రాంతానికి ఈ కాలానికి సంబంధించిన లేని ఓ వ్యక్తి తనని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడన్న సంగతి మాత్రం హనుమంతుకి తెలియదు. ఆ దివ్యమణి వలన వచ్చిన శక్తి కారణంగా గజపతిని హనుమంతు మట్టి కర్పిస్తాడు. హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి మైకేల్కి తెలుస్తుంది. ఆ శక్తులను పొందాలనే ఆలోచనతో ఆ గ్రామంలో అడుగు పెడతాడు. ఆ గూడెం అభివృద్ధి చేయడానికి వచ్చినట్టుగా అందరినీ నమ్మిస్తాడు. హనుమంతులోని శక్తికి ఆ దివ్యమైన మణి కారణమని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు అన్న ఆసక్తికరమైన అంశాలతో కథ ముందుకు కదులుతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ కథను అందించాడు. ఈ కథకి దృశ్య రూపాన్ని ఇచ్చాడు. ఈ కథ అంతా కూడా అంజనాద్రి అనే అడవి నేపథ్యంలోనే జరుగుతుంది. ఒక చిన్న గూడెం, అక్కడి మనుషులు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ జీవన విధానం, గూడెంలో హీరో వైపు నుంచి ఎక్కువగా నడిచే చిన్నపాటి ప్రేమ కథ. ఇక అంజనాద్రి ప్రాంతాన్ని డిజైన్ చేసుకోవడంలో ప్రశాంత్ వర్మ ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాలో అంజనాద్రికి సంబంధించిన విఎఫ్ఎక్స్, ఫారెస్ట్ ఏరియాను కవర్ చేసిన తీరు, సముద్ర గర్భానికి సంబంధించిన విజువల్స్, ఇంటర్వెల్ బ్యాక్, వెన్నెల రాత్రిలో అడవిలో జరిగే ఫైట్, దివ్యమణి నేపథ్యంలో సీన్స్ ఈ సినిమాకి హైలైట్గా అనిపిస్తాయి. గెటప్ శ్రీను, సత్య, రోహిణి నవ్వించేశారు. వెన్నెల కిషోర్కు మంచి పాత్ర దక్కింది. ఇలా ప్రతి ఒక్క పాత్ర మెప్పిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్తో ఇంత అవుట్పుట్ తీసుకొచ్చాడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆదిపురుష్ సినిమా అయితే హనుమాన్ ముందు తేలిపోయినట్టయిందని చెప్పాలి. ఆదిపురుష్ సినిమా అయితే హనుమాన్ ముందు తేలిపోయినట్టయిందని చెప్పాలి. ఏ విషయంలో చూసుకున్నా సరే హనుమాన్ అందనంత ఎత్తులో ఉంటుంది. టెక్నికల్గా ఈ చిత్రం హై స్టాండర్డ్లో ఉంది. విజువల్స్ RRR మతిపోగొట్టేలా ఉంటుంది. హనుమాన్ పాట RR వస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునే సినిమాగా హనుమాన్ కనిపిస్తుంది.